వెల్కమ్ టు D9 న్యూస్. నేను మీ సునీత. ఈ రోజు మనం ఖమ్మం జిల్లా కలపాడు సమీపంలో ఉన్న లంకాసాగర్ క్రాస్ రోడ్ లో ఉన్నాము. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చినటువంటి ఆ ప్లేస్ ఎదురుగా ఒక దారిని ఆక్రమించుకోవడం అనేది జరిగి ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. అలాగే ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించినటువంటి దారి కోసం వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసి ఇలా ఆక్రమించుకోవడం పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ స్థానికులు. అలాగే ఇక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు అనేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇది కమ్యూనిటీ హాల్ కి సమీపంలో ఉన్నటువంటి దారి అన్నమాట. రాకపోకలకి చూస్తున్నారు కదండి, కమ్యూనిటీ హాల్ అనేది ఈ దారికి వెళ్ళడానికి, కమ్యూనిటీ హాల్ కి వెళ్ళడానికి రాకపోకలకు ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడండి. పరిస్థితి చూస్తుంటే మీకే అర్థమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ కమ్యూనిటీ హాల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు చూస్తున్నారు కదండి. అనేది ఈ యొక్క పరిస్థితిని మీరు చూసారు. అలాగే ఇక్కడ మనతో పాటు వార్డు నెంబర్ మనతో పాటు ఉన్నారు. కట్టారు కమ్యూనిటీ హాల్, మేము పట్టించుకోవట్లేదు. అది అంటే వస్తున్నాం పోతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ యొక్క దారి కబ్జా చేయబడింది అనేసి అంటున్నారు, ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు కబ్జా చేయడానికి మేము ఒప్పుకోం. దీనికి కంపల్సరీగా దారి 12 అడుగులు ఉంది. ఆ రోజుల్లో వంకాయలపాటి వెంకటేశ్వర గారు కావాలని కట్టించారు. రేణుకా చౌదరి గారి సలహాతో కట్టింది. ఇన్ని సంవత్సరాలుగా ఇది కబ్జా జరిగింది అని అంటున్నారు. అప్పటి నుంచి అధికారులు రావడం కానీ మొత్తం రైతు వారి పని ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడు కూడా దీన్ని మనం పట్టించుకోలేదు. వాస్తవంగా